హాయ్ హలో నమస్తే. సాటర్డే సండే అయిపోయింది. సో మండే డే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ సాటర్డే సండే నేను చాలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. రీచ్ చేయాలని. కాకపోతే అనుకోకుండా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో హైదరాబాద్ నుంచి మేము మా ఊరికి వెళ్ళాము. ఇంక వెళ్ళిన తర్వాత సో మా అత్తగారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాము. ఇంకా అక్కడ వంటలు ఇవే సరిపోయాయి. సో నా సాటర్డే అంతా వేస్ట్ అయిపోయింది. సండే మళ్ళీ మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అనమాట. అక్కడ నుంచి కొంచెం దూరం అయితే మా ఊరికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అది మన తెలంగాణ హిస్టరీ అండ్ మన మూమెంట్ చదివిన వాళ్ళకి పాల్వంచ్ అన్న పేరు వినగానే కొన్ని పాయింట్స్ స్ట్రైక్ అవ్వాలి. అలా అయ్యాయంటే మాత్రం మీ మూమెంట్ మీరు సూపర్‌గా చదివినట్టే. సో కేటీపీఎస్ అదేనండి. కేటీపీఎస్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా! అదే మా కేటీపీఎస్. అక్కడే మా పాల్వంచలోనే ఉంటుందనమాట. పాల్వంచ అనేది ఒక నార్మల్ ఊరే కాదు. దీనికి చాలా హిస్టరీ ఉంది. ఇది ఒకప్పటి సంస్థానం. ఒకసారి మీరు గూగుల్‌లో ఎళ్లి పాల్వంచ, ఖమ్మం అని టైప్ చేస్తే మీకు దాని హిస్టరీ అంతా వచ్చిద్ది. ఒకరోజు ఫుల్ లెంత్ వీడియో చేస్తాను నేను మా ఊరికి సంబంధించి. సో అలా నేను మా ఊరు వెళ్ళాను. యాక్చువల్‌గా నవంబర్‌లో ఎలక్షన్స్ టైంలో వెళ్ళాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్ళాము. సో కొంతవరకైతే నా ప్రిపరేషన్ కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంతలోనే మనకి రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు కదా! జీఆర్ఎల్‌ది చూసుకున్నాను. కొంతవరకు ఓకే అనిపించింది. కాకపోతే ఇంకా నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను. సో లాస్ట్‌లో నేను నాకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చెప్తాను. ఇది మా ఇంటికి వెళ్ళే దారిలో అనమాట. దీన్ని మినీ ట్యాంక్ బండ్ అని పిలుస్తున్నారు ఇప్పుడు. చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉంటది అక్కడికెళ్తే. జస్ట్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది అంతే. ఎంత బాగుంటుందంటే ఆ వెదరు చాలా హ్యాపీగా అనిపించిద్ది. పిల్లల్ని తీసుకొని వెళ్తే కొంచెం సేపు అలా సరదాగా కూర్చొని రావచ్చనమాట. బతుకమ్మ టైంలో అయితే సూపర్‌గా ఉండిద్ది ఇక్కడ. ఎవరైనా పాల్వంచకి వస్తే మాత్రం కంపల్సరీ కిన్నెరసానికి వెళ్ళి చూసి రండి. ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉంటుంది. అక్కడ జింకల వనం అనేది కూడా ఉంటుంది. మన జియోగ్రఫీ ఒక బిట్ కవర్ అయిద్ది మా ఊరొచ్చారంటే. బుక్స్ అయితే ఏం పట్టుకొని వెళ్ళలేదు నేను అక్కడికి. సో మొబైల్‌లోనే నేను కరెంట్ అఫైర్స్‌ని అప్డేట్ చూసుకుంటా ఉన్నాననమాట. టైం దొరికినప్పుడల్లా కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేశాను. జనవరి మంత్ అది కంప్లీట్ అయిపోయింది. సో కొంతవరకైతే ఒక టైం మేనేజ్ చేసుకున్నాను అని అనిపించింది. అయినా మా మమ్మీ వాళ్ళని చూసిన తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఎనర్జీతోటి చదవగలను అన్న నమ్మకం అయితే నాకుంది. సో ఇంకా ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. ఎవరికైతే మార్క్స్ రాలేవు అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదో లేదా కొంతవరకు డిసప్పాయింట్మెంట్‌లో ఉన్నారో వాళ్ళెవ్వరూ అస్సలు బాధపడొద్దు. ఎందుకంటే మనకి చాలా నోటిఫికేషన్స్ అనేవి ముందున్నాయి. సో అయిపోయింది ఏదో అయిపోయింది. మళ్ళీ మీ ప్రిపరేషన్ అన్నది రీస్టార్ట్ చేయండి. బాగా చదవండి ఈసారి. సో అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడేమీ రిపీట్ చేయకండి. ఇప్పుడు మనకు టైం ఉంది. సో ఈ టైంని ప్రాపర్ వేలో యుటిలైజ్ చేసుకోండి. ఇది గ్రూప్ 4లోనే రాలేదు. సో ఇంక మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 ఏం చదువుతామా అని అనుకోకండి. ఏ ఎగ్జామ్‌కి ఆ ఎగ్జామ్‌కి సంబంధించినట్టే కాంపిటీషన్ కూడా చాలా ఉంది. సో 9,00,000 మెంబర్స్ రాశారు గ్రూప్ 4 ఎగ్జామ్స్ అనేది. యాక్చువల్‌గా ప్రతి ఎగ్జామ్ కూడా ప్రతి ఒక్క కాంపిటీటర్ రాస్తారు. గ్రూప్ 1 రాసేవాళ్ళు, 2 రాసేవాళ్ళు కూడా గ్రూప్ 4 రాస్తారు. సో హెవీ కాంపిటీషన్ అనేది ఉంది అన్న విషయం అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9,00,000 మెంబర్స్ రాస్తున్నారు. ఉన్నవి 8,000 పోస్టులే అని తెలిసి కూడా మనం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో అంత డేర్ మనకున్నప్పుడు రానప్పుడు ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలి? డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. ఇంకా ఎక్కువ ఎనర్జీతో మనం చదవాలి. చిన్న స్ట్రాటజీస్ మార్చుకొని లాస్ట్ టైం చేసిన తప్పులేంటో మనం రెక్టిఫై చేసుకొని కొత్త ప్లాన్ వేసుకొని ప్లాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా మనం ఈ సంవత్సరం ఏదో ఒక జాబ్ అనేది అయితే సాధిస్తాము. సాధిస్తామన్న నమ్మకం నాకైతే చాలా ఉంది. సాధించాలి అన్న కసి ఎంతుందో సాధించగలను అన్న నమ్మకం కూడా అంతే ఉంది. సో యాక్చువల్‌గా ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఇంట్లో ఎలాగో వచ్చామంటే స్పెషల్స్ ఉంటే ఉంటాయి. సో మా మదర్ పాపం అన్నీ కుక్ చేసి పెట్టారు. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. బాగా ఆడుకున్నారు. సో నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం. అందుకని ఫిష్ వెరైటీసే చేసిందనమాట మా అమ్మ. కానీ వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ అసలు అలాగే ఉండిద్ది. ఏంటో అసలు అందులో ఏమాత్రం చేంజ్ ఉండదు. మనం చిన్నగా ఉన్నా, పెద్దగా అయినా, మనకు పెళ్ళై పిల్లలున్నా సరే అమ్మ ప్రేమ మాత్రం అమ్మ ప్రేమే. దానికి ఏ ప్రేమ కూడా సాటి రాదు. ఇంకా మా పిల్లలు వాళ్ళవి అక్కడే కొన్ని ఆడుకోవడానికి టాయ్స్ పెట్టుకుంటారనమాట. వెళ్ళినప్పుడల్లా మళ్ళీ అవి తీసి ఆడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. కొంచెం రిఫ్రెష్‌గా అనిపించింది. సో ఇక్కడ ఇంట్లోనే మేమే ఉండి ఒకేసారి అక్కడ తీసుకెళ్ళేసరికి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో అప్పుడప్పుడు మేము వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాం. వాళ్ళు అలా హ్యాపీగా ఆడుకుంటూ అయితేనే
నేను కొంచెం చదువుకోగలుగుతాను. ఆర్ఎల్స్ మా చిన్న పాప అస్సలు చదవనీయదు. ఈరోజు మండే మార్నింగ్ నుంచి కూడా ఎంత క్రాంకీగా ఉందంటే అంత క్రాంకీగా ఉంది. బుక్ పట్టుకుంటే చాలు తీసి పడేస్తుంది. అస్సలు చదువుకోవడానికి కూర్చొనివ్వట్లేదు. సో ఇంకా నేను కూర్చొని బుక్ పట్టుకొని చదవడం కుదరదు అనేసి ఫోన్లోనే నాకు కావాల్సిన కాన్సెప్ట్ పెట్టుకొని అదే నేను ఇంకా వింటుంటూ కూర్చున్నాను అనమాట. తర్వాత అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని అనిపించినవి నేను నోట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతాను అనమాట. వాళ్ళు ఒకవేళ మనల్ని చదవనివ్వరు అని అనుకుంటే ఇంకా నేను అలాగే చేస్తాను. మొబైల్ని ఎక్కువగా యూజ్ చేస్తాను. మొబైల్ని మనకు కావాల్సిన వేలో యూజ్ చేసుకోవడం కూడా తెలియడం కూడా ఒక ఆర్ట్. సో ఇంకా సండే నైట్ ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మా మదర్ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము అనమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే నిజంగా నాకైతే ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉండిందంటే అంత నెగిటివ్గానే ఉండింది. సో నేను చాలా బాధపడ్డాను అనమాట. ఏంటంటే పిల్లలకి హెల్త్ బాగలేదు. మా హస్బెండ్కి కంటిన్యూస్ 3 days ఆ ఎగ్జామ్కి ముందు 3 days కూడా అసలు లెగ్గకుండా వర్క్ చేయాల్సి వచ్చింది. కరెక్ట్గా స్లీప్ లేదు. ఇంకా నేను చాలా భయపడుతూనే వెళ్ళాను ఎగ్జామ్ హాల్కి. పేపర్ చూసిన తర్వాత కూడా కొంతవరకు డిసప్పాయింట్ అయ్యాను. సో ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి, 10,000 లోపు ర్యాంక్ వస్తుంది అని అనుకున్నాను. ఓకే, ఎనీహౌ ఏదో 16,000 వరకు వచ్చింది. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి. మీ ర్యాంక్ ఎంత వచ్చిందో కూడా చెప్పండి.